72 న్యూస్ కి స్వాగతం. నేను మీ దీపిక. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ధాన్యం కాటా హామీలకు ప్రమాద ఆరోగ్య బీమా కొరకు సంక్షేమ చట్టం 50 ఏళ్లు వచ్చిన వారికి నెలకు 5,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో పనిచేస్తున్న ఎంసూరు మండలం దిద్దేపొడి హమీలి కార్మికులను ఆయన కలిసి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఎగుమతి దిగుమతి గంట సంచుల్లో రాసులుగా ఉన్న ధాన్యంతో నింపి కుట్టే శ్రమ క్రీశీలం అని అన్నారు. అనంతరం ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పూరెడ్డి శ్రీనారావు, గోపాలం, మహేష్, సీను, నరేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖు అంటే గురువారం నాడు భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, కర్షకుల సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో మన సిఐటి యూనియన్ అట్లనే ఇతర కార్మిక సంఘాలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా సమ్మెలో పాల్గొనాలన్న అవసరం ఏంటనేది కూడా మన ముందు ఉంది. ఈరోజు హమాలీ కార్మికులుగా మనం సంఘం పెట్టుకునే హక్కు, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. కింటాకు 44 రూపాయలు 45 రూపాయలు పెంచుకునే స్వేచ్ఛ ఉంది ఇప్పటివరకు. కానీ ఇప్పుడు మోడీ పట్టుకొచ్చినటువంటి చట్టం వల్ల సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, కూల్ రేటు పెంచుకునే హక్కు లేదు. రోజుకి 8 గంటలే పని చేయాలని చట్టం కూడా తీసేసిండు. రోజుకి ఎన్ని గంటలు పని చేయించుకున్నా గొడ్డి చాకరీ చేయాలా, వాడు ఇచ్చిన కూలి తీసుకొని పోవాలా. గట్టిగా అడిగితే మన మీదనే కేసు పెట్టే పరిస్థితి మరలా తీసుకొచ్చింది ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం. అట్నే రైతుల పైన వ్యవసాయ బిల్లులు పట్టుకొచ్చి రైతు తన పొలంలో ఏ వ్యవసాయం చేయాలో తనకి సంబంధం లేకుండా ఆ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తుండు. ఆ కంపెనీలు చెప్పినటువంటి కంపెనీలో చెప్పిన వ్యవసాయం చేయాలి. అంటే భూమి మనదే, వ్యవసాయం మాత్రం మనది కాదు. దాంట్లో పంట పండించే స్వేచ్ఛ కూడా మనకు లేకుండా రైతులకు ఆ పద్ధతిలో చేశాడు. అట్లా అంటే రైతుల్ని మోసం చేస్తున్నాడు, ఇటు హమాలీ కార్మికుల్ని మోసం చేస్తున్నాడు. అంతేకాకుండా మనందరం కూడా ఇసుక్వారీ కార్మికులకు కూడా ఉన్నాం కాబట్టి మనం ఇన్సూరెన్స్ కట్టుకున్నాం. ఇప్పుడు దాకా మన భార్య కన్నా మన కూతురు కన్నా డబ్బులు వస్తున్నాయి. అనారోగ్యం వచ్చి చనిపోతే 1,30,000, యాక్సిడెంట్ అయితే 6,30,000 మనకు వస్తున్నాయి. సుమారుగా మన గ్రామంలో ఇప్పటికి 45 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఉన్నాం. ఇక ఇప్పుడు రావు, అయిపోయింది. కన్నారావు, పెళ్లి చేసినారావు, సత్యనారావు డబ్బులు ఆ పదవుల చట్టాన్ని ఎత్తేసింది కేంద్రంలో మోడీ ప్రభుత్వం. అందుకని ఈ చట్టాన్ని ఎత్తేయొద్దని, కార్మికులు పోరాడే హక్కు ఉంచాలని, సమ్మె చేసే హక్కు ఉంచాలని, రోజుకి 8 గంటల పని అమల్లో ఉంచాలని, కనీస వేతనం నిర్ణయించుకునే హక్కు మనకు ఉంచాలని చెప్పే పద్ధతిలో మనం ఈ నెల 26న భారతదేశ వ్యాప్తంగా అన్ని సంఘాలు కలిపి ఉమ్మడిగా